ఏంటండి నవ్వుతున్నాను అనుకుంటున్నారా? నవ్వక ఏం చేస్తానండి, పుట్టింటికంటే లేడి కన్నా ముందుగా పరిగెడతాం అంటున్నారు మా వారు. అంతే కదండి, మీరే చెప్పండి. ఏ ఆడపిల్లకైనా పుట్టింటికి వెళ్తున్నామంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. నాకు అలాగే ఉందండి, కానీ వాళ్ళకేం తెలుస్తుందండి. మేము థర్స్డే నైట్ మా హోమ్ టౌన్ వెళ్ళడానికి బయలుదేరామండి. మియాపూర్ నుంచి బస్సెస్ అయితే చాలా రోడ్లు అయితే చాలా రష్గా ఉన్నాయండి. బస్సులన్నీ కంప్లీట్గా ఫుల్ అయిపోయినాయి. మేము ఎర్లీ మార్నింగ్ 6 కల్లా దిగిపోయాం. ఇంకా నెక్స్ట్ ఫ్రైడే నుంచి అయితే అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లలందరికీ ఇంకా రష్ ఎలా ఉంటుందో మనం చెప్పవసరం లేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత మా మమ్మీ ఎర్లీ మార్నింగ్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేశారు. 12 లోపల ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసామంటే. నాన్ వెజ్ అయితే వండరు ఇవాళ. మా మమ్మీ వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి చిక్కుడుకాయ అయితే వండుకున్నారు, నాటు చిక్కుడుకాయలు. ఇంకా అమ్మమ్మ పిల్లకి చికెన్ అయితే పెట్టి చేసి ఎలా ఉందమ్మా అని అడుగుతుంది. మా ఇక కూతురు అయితే టేస్ట్ చాలా బాగుంది అమ్మమ్మ అని చెప్పేస్తుంది. అలా మా మొదటి రోజు అయితే ఇలా స్పెండ్ చేసామండి. అరిసెలు కూడా వండేశారు. ఫుల్ హ్యాపీ. ఇంకా ఇంట్లో ఉన్న నా పట్టు చీరలన్నీ ఒకసారి లుక్ వేసుకుంటున్నాను. పుట్టింటికి వచ్చాను కదా అని చెప్పి. నా పెళ్లి టైంలో చీర అండి, పట్టు చీర నేను 12,000కో 13,000కో తీసుకున్నాను. ఈ మధ్యన అప్పుడైతే 5 years బ్యాక్ ప్యూరిటీ అవన్నీ చెక్ చేయడం ఎంత లేదు, ఇప్పుడంతా నాలెడ్జ్ చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి మరి, బాయ్.